ఫ్రెండ్స్, మా ఊర్లో ప్రియా సిమెంట్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మా గుడి సబ్స్క్రైబ్ అండి చేయండి. సో గుడి దగ్గర వెళ్ళండి. A few moments later. నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. సాయంత్రం మనకి 4:30 గంటలకి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉంటుంది మన ఆలయంలో. సాయంత్రం 4:30 గంటలకి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉంటుంది. 5 గంటలకి పెద్ద శేష వాహనంలో వెంకటేశ్వర స్వామి గారు కొలువు తీరుతారు. సాయంత్రం 2000 years later. అక్కడ మనకు ఉండదు, ఇంకా సేవలు ఎక్కడ ఉంది మనకి. కాబట్టి సేవలు ఏదాలంటే కూడా చాలా పెద్ద తరుణం అన్నమాట తిరుమలకి వెళ్ళాలంటే. అటువంటి తిరుమలలో ఉన్నటువంటి స్వామి మన శ్రీపురంలో వేయించినారు. ఇదే మన తిరుమల, ఇదే మనకి శ్రీపురం, ఇదే మన వెంకటేశ్వర స్వామి, ఇదే ఏడుకొండలపై ఉన్నాడు స్వామి. అటువంటి స్వామిని మన ఈరోజు సేవిద్దాం, అందరూ కూడా తరిద్దాం. ఈరోజు సాయంత్రం కూడా కోలాటం ఉంటుందంట. కోలాటంలో కూడా అందరూ కూడా పాల్గొందాం. అంటే కోలాటం పాల్గొందాం అంటే చూద్దాం. కోలాటం చేసేవాళ్ళు వేరే, అందరూ పాల్గొందాం అంటే మరి అందరు కర్ర పట్టుకొచ్చి చేయడం కాదు. అందరూ పాల్గొందాం. పాల్గొనడం అంటే ఇక్కడ జరిగేటువంటి పిల్లలు చేస్తారు, పెద్దలు చేస్తారు, అందరినీ మనం సేవించాలన్నమాట, చూడాలి. మన అంతటా తిరుమల దేవస్థానంలో ఒక కోలాటం ఉండదండి. నామ సంకీర్తన చేసేవాళ్ళు ఒక బ్యాచ్, కోలాటం చేసేవాళ్ళు ఒక బ్యాచ్, తాళాలతో చేసేటువంటిది ఒక బ్యాచ్, ఇట్లా చేసేటువంటిది ఒక బ్యాచ్, రకరకాలు ఉంటాయి. అవే మనం ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి అటువంటి తరుణం మనకు కూడా ఇక్కడ గొప్పటువంటి సేవల్లో మనందరూ కూడా పాల్గొందాం. మేడం కూడా ఇంకోసారి కోలాటం కూడా ఎవరైతే బ్యాచ్ కింద ఉంటారో అందరూ ఒకసారి ఒకరోజు, అంటే ఎంతమంది అయితే రోజు విడివిడిగా ఎక్కారో అందరూ కలిసి ఒకరోజు చక్కెర పొంగలి, లడ్డు ప్రసాదము. ఈరోజు ప్రసాదం ఇది. సాయంకాలము బ్రహ్మోత్సవాలు. ఫస్ట్ పెద్ద శేష వాహనం ఊరేగింపు ఉంది. మళ్ళా చేస్తాము, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ 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 బాయ్.